నివసించే స్థలం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. అంటే ఏ పాపము, ఏ కల్మషము ఉండదు, ఏ అపవిత్రత ఉండదు. అవునా? అటువంటి దేవుని సన్నిధికి రావటానికి మన దేవుడు ఎంతగానో ప్రవేశం కలుగు చేశాడు మనకి. దానిని బట్టి ప్రభునామానికే మహిమ కలుగును గాక. ఈ మందిరంలో ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభుని ఎలా సమీపించాలో నేర్చుకుంటూ ఉన్నాం. మన సంబంధాల్లో మనం ఎలా ఉండాలో నేర్చుకుంటూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో ఎటువంటి సహవాసము కలిగి, సంబంధము కలిగి ఉండాలో దేవుడు ప్రతి క్షణము మనకు బోధిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు బోధించకపోతే, దేవుడు మాట్లాడకపోతే మనకు తెలిసేది కాదు కదా! ఈ మందిరంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం గానీ, నాకొక ఆలోచన ఏంటంటే, అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ బోధించబడుతూ ఉన్నాయి. కానీ, ఒక సమయం వచ్చేటప్పటికి మాకేం తెలీదు గదా! దేవుని గూర్చిన నాలెడ్జ్ మాకు జీరో అన్నట్టు అయిపోతున్నాయి మన పరిస్థితులు. యాకోబు తన పత్రికలో అంటాడు, వాక్యం వినటం ముఖ్యం కాదు, వాక్యానుసారంగా జీవించటం ముఖ్యం. వాక్యం వినటం మనకి చాలా ప్రాముఖ్యమైంది, చాలా ఇంపార్టెంటే. కానీ ఆ వాక్యానుసారంగా జీవించటం ఇంకా ప్రాముఖ్యమైందండి. హల్లెలూయా! హల్లెలూయా! 15వ కీర్తన అందరూ తీసి ఉంచుదాం. మొదటి వచనాన్ని చదవండి. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చాలండి. ఈరోజు సండే స్కూల్ కూడా లేదు. పిల్లలకి ఇక్కడే సండే స్కూల్ ఈరోజు. దేవుడు మీతో ఒక 11 చాలా ఇంపార్టెంట్ విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలతో. అలాగున దేవుని మందిరం అంతటితో కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఎంత వీలైతే అంత క్లుప్తంగా నేను ముగిస్తా. నా దగ్గర ఉన్న బలహీనత అదే. త్వరగా నేను ముగించలేను. కానీ దేవుని ఆత్మ నాలో ఉండి ఆ సమయానికి నేను ముగించటానికే చూస్తా. హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైన విషయాలు కీర్తనలో ఉన్నాయి. ఈ యొక్క కీర్తన దావీదే వ్రాస్తూ ఉన్నాడండి. ఏంటి ప్రాముఖ్యమైన విషయాలు అంటే, ఈ యొక్క కీర్తన ఒక ప్రశ్నతో ప్రారంభమవుతూ ఉంది. మొదటి వచనం. మిగిలిన 4 వచనాలు నాకు తెలిసి 5 వచనాలు ఉన్నాయి. మొదటి వచనము ఒక ప్రశ్నతో ప్రారంభమై, ఆ ప్రశ్నకు సమాధానమే మిగిలిన 4 వచనాలు. మీరు అటు ఇటు చూస్తూ ఉంటే కష్టం. చాలా త్వరగా ముగించబడుతుంది కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని మందిరములో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని ఇంటిలో ఎవరు అతిథిగా నివసించగలరు? అలాగే దేవుని పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? ఒక ప్రశ్న. దావీదు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవుని ఇంటిలో ఎవరుండగలరు? గుడారం అంటే ఏంటి? మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకొక పరిశుద్ధ మందిరము, ప్రత్యక్ష గుడారము నిర్మించాలి. చెప్పాలి అంటే సీనాయి కొండ, ఆ యొక్క సన్నివేశం మీకు గుర్తుందనుకుంటా. సీనాయి కొండ మీదకి ఎక్కటానికి మోషేకి తప్ప ఎవరికి పర్మిషనే లేదు, అనుమతే లేదు. మోషే మాత్రమే వెళ్ళాలి అక్కడికి. దేవుడు అంటాడు, కనీసం ఆ సరౌండింగ్స్‌లో ఎవ్వరు కూడా ఉండటానికి వీలు లేదు. ఇజ్రాయేలు జనాంగం నాకు తెలిసి 10 లక్షల మంది పైగానే ఉన్నారు కాల్బలము. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఆ 10 లక్షల మందిలో ఏ మనిషి కూడా ఆ సీనాయి దగ్గరి దరిదాపుల్లో కూడా రావటానికి వీల్లేదు. దేవుడు అంటాడు, దేవుడు నిలిచి ఉండే స్థలము కాబట్టి, అది పరిశుద్ధమైన స్థలం కాబట్టి ఈవెన్ పశువులు కూడా దగ్గరికి రానియొద్దు. ఏవైనా వస్తే అక్కడికి చచ్చిపోవటమే. ఏంటి అంత శక్తి? ఏంటి అంత పవర్? దేవుడు నివసించే స్థలము పరిశుద్ధమైనది. దేవుడు నివసించే స్థలము పవిత్రమైనది. హల్లెలూయా! 2వ వచనం చదువుదాం. యథార్థమైన ప్రవర్తన కలిగి
నీతిననుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మీ బైబిల్ మీ దగ్గర ఉంటే, తర్వాత ఎవరైనా మీరు రాసుకోవాలి అనుకుంటే కరెక్ట్‌గా 11 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 11 మాటలంటే పాస్టమ్ గారు చెప్పారు అసలే త్వరగా ముగిస్తానని. 11 ఎప్పుడు చెప్తారో అని మీరు అనుకుంటారు కదా! వీలైతే ఆ 11 నిమిషాల్లోనే ముగించడానికి చూస్తా. హల్లెలూయా! హల్లెలూయా! చాలా ప్రాముఖ్యమైందండి. ప్రతి విశ్వాసి, యేసు రక్తములో కడుగబడిన ప్రతి విశ్వాసి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని ఎదురు చూచే ప్రతి విశ్వాసికి ఈ క్యారెక్టర్స్ ఉండాల్సిందే. అమెరికా వెళ్ళాలంటే నాకు చాలా వెళ్ళాలనుంది. వెళ్ళిపోతా ఈరోజే. నాకు సోనుని చూడాలనిపిస్తుంది. ఈరోజే వెళ్ళిపోతానంటే కుదిరిద్దా? ఎళ్ళటానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? పాస్‌పోర్ట్ గావాలి, వీసా కావాలి. నాకిష్టమొచ్చింది. నాకిష్టమొచ్చిన టైంలో ఎళ్తాను. మా అబ్బాయి ఉన్నాడు. నన్ను పంపించండి అంటే కుదిరిద్దా? దానికి వెళ్ళాలి అంటే కొన్నున్నాయి. అవి చేస్తే గాని మనం వెళ్ళలేం. వేరే ఏ దేశానికి ఎళ్ళాలంటే అప్పటికప్పుడు మనము వెళ్ళాలి. నాకెళ్ళాలనిపిస్తుంది. ఆ దేశం చూడాలని నాకు ఆశగా ఉందంటే కుదరదు. పాస్‌పోర్ట్ రావాలి, వీసా రావాలి. అప్పుడెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనము ఎలాంటి ప్రజలు మనము నివసించగలము? దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఎంతమందికి ఆశగా ఉంది అంటే పిల్లలతో సహా అందరూ చేతులెత్తుతారు. మేము గూడా పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మాకు చాలా ఆశగా ఉంది అని ప్రతి ఒక్కరూ ఇక్కడ చేతులెత్తుతారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలని మీ మనసులో ఒకవేళ ఆశ ఉంటే ఈ రోజున ఈ 11 మన జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ 11 ఈ యొక్క లక్షణాలు లేకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించటం అనేది చాలా అసంభవం అనమాట. మొదటిగా ఏంటంటే యథార్థమైన ప్రవర్తన. మీరు రాసుకుంటే రాసుకోండి. ఫస్ట్‌ది యథార్థమైన ప్రవర్తన. మన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రవర్తన చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆదికాండం 17వ అధ్యాయం 1 వచనం తీయాల్సిన అవసరం లేదు. అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాహామా నా యొక్క సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. రాసుకుంటే రాసుకోండి తీయాల్సిన అవసరం లేదు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏంటి? ఎదుటి వాళ్ళు మన పట్ల వచ్చే వేలెత్తి చూపించటానికి వీలు లేకుండా మన ప్రవర్తన ఉండాలంట. చాలా కష్టం గదండీ ఇది. నా గురించి మీరు చెప్పండి అంటే చాలా చెప్పేస్తారు. వేలెత్తి చూపించకుండా జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన మీద ఏ నింద లేకుండా మనం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రాహాముతో దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇతరులు మనల్ని చూసినప్పుడు పలానా వ్యక్తి, పలానా సిస్టర్ అంటే అమ్మా! అబ్బో! ఎదుటి వాళ్ళని అవలీలగా ఒక మాట అనేస్తారండి. చాలా కోపమండి ఆమెకి. ఆ బ్రదరా చాలా షార్ట్ టెంపర్ అండి ఆ బ్రదరు. ఇంకా అలాగా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు నోవహును గూర్చి ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నోవహు తన తరము అంతటిలో నిందారహితుడుగా ఉన్నాడంట. హల్లెలూయా! ఆ తరములో ఎవరు కనపడలేదా ఆయనకి? తరం అంటే ఏంటండి? ఒక మందిరం గాదు. ఆ తరము అప్పుడున్న తరమంతటిలో దేవునికి నోవహు ఒక్కడే నిందారహితుడుగా కనపడ్డాడంట. ఏ నింద లేకుండా. బైబిల్‌లో మీకింకా ఎవరైనా గుర్తొస్తున్నారా? హ్మ్. యోబు. యథార్థవర్తనుడు కరెక్టే. మనము చూసినప్పుడు వాళ్ళలో ఏది పాయింట్ ఔట్ చేయటానికి ఉండదు. దర్యావేషు రాజు కాలంలో రాజ్యం పైన అధిపతులుగా ఉండటానికి దర్యావేషు 120 మందిని అధిపతులుగా ఉండటానికి నిర్ణయిస్తారు. ఆ 120 మందిలో ప్రాముఖ్యమైన వారు ముగ్గురు. ఆ ముగ్గురిలో ప్రాముఖ్యమైన వాడు దానియేలు. ఆ దానియేలు ఎటువంటి వాడంటే ఏ లోపము లేనివాడంట. మీరు చదవండి దానియేలు గ్రంథంలో తర్వాత. ఏ లోపము లేదు. అందరికంటే ముఖ్యుడుగా దానియేలునే పెట్టేశారు. ఊరుకుంటారా అందరూ?
మనలో ఎవరినైనా తీసి ముఖ్యులుగా మనం పెడితే, వాళ్ళనే ఎందుకు పెట్టాలి? మేము లేమా? ఆ రోజుల్లో కూడా ఏంటి దానియేలు ఇంత ప్రాముఖ్యమైన వాడు, ఇతన్నే ఎందుకు పెట్టాలి? చూద్దాం, వెతుకుదాం, వెతుకుదాం ఎక్కడైనా ఒక చిన్న తప్పిదం దొరికిద్దేమో. మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అతనిలో ఏ చిన్న లోపం కూడా దొరకలేదంట. యథార్థమైన ప్రవర్తన అంటే ఆ విధంగా బ్రతకాలండి. మనల్ని చూడంగానే ఆ సిస్టర్ చాలా యథార్థవంతులండి. పలానా వాళ్ళు చాలా యథార్థత కలిగిన వారు. రెండవదిగా రాసుకోండి. నీతిని అనుసరించుచు. అదే వచనం ఒకసారి చదువుతారా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటది. నీతిమంతుడు ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడు భూమి మీద లేనప్పుడు నీతిని అనుసరించి బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉంటారండి భూమి మీద? ఎలా నీతిమంతులుగా మనం తీర్చబడతామో, యేసు రక్తము ద్వారా ఎప్పుడైతే మనం కడుగబడతామో మనమందరము నీతిమంతులమే. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ నీతిమంతులమే. ఈ పిల్లలు సహితము నీతిమంతులే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కడుగబడ్డారు కాబట్టి నీతిమంతులమే. మనం ఇంకా కడుగబడ్డామా లేదా? ఆయన రక్తము ద్వారా మనము కడుగబడిన నిశ్చయిత మనకుందా? నా పాపములన్నిటినీ కడుగుటకు ఆయన రక్తము ఒక్కటే విలువైనది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా కడుగబడతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటమే నీతి అండి మన జీవితాల్లో. ప్రభువుని నమ్మటమే నీతి. ప్రభువుని నమ్మి మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు అని ఆయన రక్తములో మనము ముంచబడటమే మనకు నీతి. ఆయన నమ్మటమే మనకు నీతి. నీతిని అనుసరించుచు బ్రతకాలి అంట. హల్లెలూయా! నీతిని అనుసరించుచు బ్రతకాలి. మన జీవితాల్లో ఎంతవరకు నీతి ఉందండి? ప్రభుని ఎంతగా మనం ఎరుగుతామో, ప్రభుని ఎంతగా మనం విశ్వసిస్తామో, ప్రభుని ఎంతగా తెలుసుకోగలుగుతామో మనము ఆ విధంగా నీతిమంతులుగా ఉండగలం. తర్వాత మాట, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. మూడోదండి, ఈ క్యారెక్టర్స్ అన్నీ మనలో లేకుండా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. యథార్థమైన ప్రవర్తన మొదటిది. నీతిని అనుసరించుచు బ్రతకాలి. హృదయపూర్వకంగా నిజం పలకాలి. అదేంటి నిజం పలికితే సరిపోద్ది కదా! నిజాన్ని హృదయపూర్వకంగా పలకటం ఏంటి? కొన్నిసార్లు నిజమే చెప్తూ ఉంటాం. అది పెదాల నుంచి వస్తది. లోపల దాని అర్థం మనకు వేరే ఉంటది. మనకు తెలుసు ఆ విషయం. ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చేసింది నిజమేనా? ఆ! నిజమే. మొన్న చెప్పావుగా కరెక్టే నిజమే అని. కాకపోతే నా మీనింగ్ అది గాదు. నా మీనింగ్ వేరే ఉంది. నిజం పలికేటప్పుడు హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఇంతకుముందు ప్రభువుని ఎరగకముందు చిటుక్కున అబద్ధం ఆడేసేవాళ్ళం. ప్రతిదానికి అబద్ధం ఆడేసేవాళ్ళం. ఇప్పుడు గూడా అబద్ధం ఆడుతున్నామా? అబద్ధం ఆడే వాళ్ళు ఎవరు? ఎవరు? అబద్ధికులందరికీ జనకుడు ఎవరండి? అబద్ధం ఆడుతూ ఉన్నామంటే మనకు తండ్రి దేవుడు కాదు. ఇంకొకడున్నాడు వాడు. ప్రాణం మీదికొచ్చినా కొన్నిసార్లు అబద్ధం ఆడకూడదు. హృదయపూర్వకంగా ఎవరైతే నిజం పలుకుతారో, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు మూడవదిగా హృదయపూర్వకంగా నిజం పలుకువాడే దేవుని సన్నిధిలో ఉండగలరు. మూడవ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. చాలండి అదొక్క మాటే. రాసుకోండి. నాలుగవదిగా దేవుని రాజ్యంలో మనకు ప్రవేశం కలగాలి అంటే దేవుని సన్నిధిలో నిర్భయంగా, యథార్థంగా, ధైర్యంగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి అంటే నాలుకతో కొండెములాడడు. నేను ఉన్నట్టుండి ఒక రోజున సుధామాధురి గారి ఇంటికి వెళ్తా. వెళ్ళి తనను బలపరచడం ఆపేసి, తనను ధైర్యపరచడం ఆపేసి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రార్థన చేయటం మానేసి వాళ్ళ ఇంటికెళ్ళి, మొన్న రాధిక వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఇయన్నీ జరిగాయంట అని చెప్పేసి రాధిక వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పేస్తా. మొన్న ఈ మధ్య సుమా సిస్టరోళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ ఊరు వెళ్ళాము మేము. ఏం జరిగిందో తెలుసా? అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పేస్తాం.
అవసరమా అండి? ఎక్కువగా లేడీసే అనుకుంటా నేను. మరి పురుషులు కూడా ఉంటాయేమో! ఉంటాయి, ఎందుకుండవు, ఉండే ఉంటాయి. తక్కువ కనిపిస్తది. ఎక్కువ లేడీస్‌కే ఉంటాయేమో ఇలాంటివి. ముగ్గురు లేడీస్ కలిసామో దేవా! నీకు స్తోత్రం అంతే ఇంకా. అదేంటండి మీరు కూడా లేడీయేగా అట్లా చెప్తున్నారేంటి? నా బలహీనత నేనే ఒప్పుకుంటూ ఉన్నానండి. మనం ముగ్గురు కలిసామంటే మన ముగ్గురు టాపిక్ ఉండదు. నాలుగో వ్యక్తిదొస్తది మధ్యలోకి. లేనివి, ఉన్నవి ఇంట్లో సంగతులన్నీ తీసుకెళ్ళి ఆ ఇంట్లో చెప్పేస్తాం. మన ఇంట్లో చెత్తంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏస్తాం. ఇంకొకళ్ళి చెత్తంతా తెచ్చి వీళ్ళింట్లో ఏస్తాం. ఆఖరికి ఆ రోడ్‌లో కనపడిన చెత్త కూడా వీళ్ళింట్లోకే ఏసేస్తాం. అది మషాలా అనమాట. ఏదో ఒక విషయం తెలుస్తది మనకి. దానికి ఇంకొంచెం యాడ్ చేసి. హవ్వలాగా. ఆ పండు తినొద్దు అని చెప్తే ముట్టుకోవద్దు అని చెప్పాడంట యేసయ్య. ముట్టొద్దని చెప్పలా. ముట్టుకోవద్దు అని. అది యాడింగ్ కొంచెం మషాలా. నాకు తెలిసి ఎక్కువ స్త్రీలకే ఉంటాయి. మనం మార్చుకోవాల్సిన అవసరతలో మనం ఎంతో ఉన్నామండి. దేవుని రాజ్యానికి మనం ప్రవేశించాలంటే ఇలాంటి మాటలన్నీ కట్టిపెట్టేసేయాలి. ఎవరితో ఏదైనా ఫోన్ చేస్తే చెప్పండి, బలపరచండి, దేవుని మాటలు చెప్పండి గానీ, కొండెములు మాత్రం చెప్పటం మానేద్దాం. దాని ప్రక్కన మాట చదువుదాం. తన చెలికానికి కీడు చేయడు. చాలండి ఇటు చూస్తారా? చెలికాడంటే ఎవరో చెప్తారా? ఎవరు? స్నేహితుడు. చెలికానికి కీడు చేయడు. కొన్నిసార్లు మేలు చేయకపోవటం, మేలు చేయలేకపోయినా మౌనంగా ఉండటం మంచిదేమో గానీ, కీడు చేయటం మంచిది కాదు. మేలనేది నా వరకు జరిగితే చాలు. నా వాళ్ళకు, నాకు సంబంధించిన వాళ్ళకు, నేను ఇష్టపడే వాళ్ళకు, నేను ప్రేమించే వాళ్ళకు మేలు జరిగితే చాలు. ఆ ఎదుటున్నోడు ఏమైపోతే నాకేంటి? నాశనం అయిపోతే నాకేంటి? ఆకలితో చస్తే నాకేంటి? చెలికానికి ఏం చేయడు? కీడు చేసే స్వభావం మనలో చాలా ఉంటది. మన కుటుంబాల్లోనే కొన్నిసార్లు కనిపిస్తది. దగ్గర వాళ్ళే మనకు కీడు చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి స్వభావం దేవుడు మనలో నుంచి తీసివేయును గాక. నెక్స్ట్ మాట చదువుదాం. తన పొరుగువాని మీద నింద మోపడు. 6. తన పొరుగువాని మీద నింద మోపడు. ఇంట్లో పిల్లలున్నారనుకోండి, "ఏయ్! మైకేల్ ఎందుకు చేసావు?" "నేను కాదమ్మా వాడు." "అడుగో తమ్ముడే." అంటారా లేదా పిల్లలు? ఇంట్లో ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు గద్దిస్తే తల్లిదండ్రులు, "ఎందుకు చేసావురా ఇది?" అంటే, "నేను కాదమ్మా తమ్ముడే. నేను కాదమ్మా అక్కే. చేసింది వీడే." కానీ అక్క మీద నెట్టేస్తాడది. ఎందుకంటే తన్నులు పడకుండా, దెబ్బలు తినకుండా. ఆ తన్నులేవో వాళ్ళకెళ్ళిపోవాలి. యాక్సిడెంట్స్‌లోనంట చాలా చాలా సార్లు జరిగే యాక్సిడెంట్స్ అన్నిట్లో ఆ పోలీసులు చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరు కూడా అబద్ధమే చెప్తారంటండి. యాక్సిడెంట్ దగ్గర కరెక్ట్‌గా నిజం అనేది చెప్పరంట. ఒక చిన్న ఎగ్జాంపుల్, మొన్న మేము తాడేపల్లి మీటింగ్‌కెళ్ళాలని ఈ లైన్‌లోనే వెళ్తున్నాము. కరెక్ట్ ఆ చివర ఒక మూల కొట్టుంది. ఆ కొట్టు పక్కనే అటొక లైను, ఇటొక లైన్ వెళ్తుంది. కరెక్ట్‌గా మేము ఆ లైన్ ఎంటర్ అయ్యాం. మా ముందు ఒక అబ్బాయి ఉన్నాడు. పాపం ఆ అబ్బాయి ట్యూషన్‌కెళ్ళి వస్తున్నట్టున్నాడు. బ్యాగేసుకున్నాడు. కరెక్ట్‌గా మా ముందే అబ్బాయి సైకిల్‌లో వెళ్తున్నాడు. ఆ పక్క సందులో నుంచి కరెక్ట్‌గా ఒక యాక్టివా వచ్చింది, గుద్దేశాడు. పడిపోయాడు ఆ అబ్బాయి. ఏం కాలేదులే అనుకున్నాము. వాడసలు ఇలాగే పట్టుకొని లెగవట్లే ఎంతసేపటికి. గబగబా మేము కిందకి దిగాము. దిగిన తర్వాత ఆయన అక్కడే యాక్టివా ఆపి అక్కడే ఉన్నాడు. ఏంటి వంగాడని నేను అబ్బాయి తల బట్టి ఇలా అన్నానన్నమాట. లే అంటే కంట్లో నుంచి బ్లీడింగ్, అట్లా రక్తం కారిపోతా ఉంది కంట్లో నుంచి. ఇక్కడ ఈ కొలికిలో కరెక్ట్‌గా ఏదో ఇంత తెల్లగా ఇట్లా బయటకొచ్చినట్టు అనిపించింది. "అరె! నీకు ఇంతకుముందు కన్నేమన్నా అయిందా నాన్న" అన్న. "ఏం అవ్వలేదు ఆంటీ." ఇప్పుడే వాడికి భయమేసి ఆ రక్తం కారిపోతుంటే ఇట్లా షివర్ అయిపోతున్నాడు చేతులు 2 భయపడి. పాపం 10థ్ అనుకుంటున్నా నేను అటు ఇటుగా. అట్లా ఆ ఏజ్‌లో ఉన్నాడు. నేనన్నా, యాక్టివా ఆయన్ని బండి పక్కన పెట్టండి అన్న. లేదు లేదండి. నేను 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 స్లోగానే వచ్చానండి. ఆ అబ్బాయే వచ్చాడు. మా ముందే ఉన్నాడు ఆ అబ్బాయి గూడా. లేదండి. నేను నేను జాగ్రత్తగానే వచ్చా. నేను కరెక్టే వచ్చా. హార్న్ కొట్టాలా తిరిగేటప్పుడు?
ఎప్పుడు అబద్ధమే యాక్సిడెంట్‌లో ఎక్కువ శాతం అబద్ధాలే చెప్తారంట వాళ్ళు. నాకు చాలా బాధ అనిపించింది ఆ అబ్బాయిని చూసి. నేను ఆ ప్రార్థనకి వెళ్తూ కూడా ప్రభా! బిడ్డకి ఏం కాకూడదు అనుకున్నా. నేనేం చేయలేదండి. మీరు ముందు బండి అక్కడ పక్కన పెట్టి, ఇక్కడే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు తీసుకెళ్ళండి అని చెప్పా అనమాట. అట్లాగా నింద ఏదన్నా వస్తే ఎదుటి వాళ్ళ మీద మోపడమే చూస్తాం. నేను కాదండి పలానా వ్యక్తే. దేవుడొచ్చి ఆదామును ప్రశ్నిస్తూ ఉంటే, "ఇదిగో ప్రభా! నువ్వు నాకిచ్చావుగా ఈమె. ఏంటమ్మా ఇలా చేసావు నువ్వు" అంటే, "ఇదిగో" అది నింద అట్లా నెట్టేస్తూ ఉంటాం. నెక్స్ట్ మార్చి చదువుదాం. అతడు అతడి దృష్టికి నీచుడు అసహ్యుడు. చాలండి. నీచులు మనకు అసహ్యంగా కనపడుతున్నారా? చాలా లేదంటే వాళ్ళని పెంచి పోషిస్తూ ఉన్నామా? గౌరవిస్తూ ఉన్నామా? ఈ భూమి మీద తప్పు చేసే వాళ్ళు మాత్రమే సమర్థిస్తారు. దుష్టుల్ని ఎప్పుడు మన దగ్గర మనం పెంచి పోషిస్తూ ఉండకూడదు దుష్టత్వాన్ని. దేవునికి ఆయాసకరమైనది, దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో, దేవునికి ఏదైతే ఆయాసకరమో మనకు గూడా అలాగే ఉండాలి. మనమేమో పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉంటాం. మన ఫ్రెండ్స్ ఎవరా చెప్పండ్రా అంటే భయంకరమైన తాగుబోతులు, వ్యభిచారులు, భయంకరమైన కొండెములు చెప్పేవాళ్ళు, దేవునికి ఇష్టం లేకుండా ఆయాసకరమైన క్రియలు చేసేవాళ్ళు మన స్నేహితులు. దేవుడు పరిశుద్ధుడు. మనం గూడా పరిశుద్ధంగానే ఉండాలి. మన సహవాసం గూడా వాళ్ళతోనే. అంటే వాళ్ళతో ఇంకా వాళ్ళ దగ్గర ఉండకూడదా? దూరంగా ఉండాలా మన సహవాసం? నీ ఫ్రెండ్ ఎవడో చెప్పురా నువ్వేంటో నేను చెప్తానంట. మన ఫ్రెండ్స్ ఎవరో చెప్తే కొంతమందికి చూడండి మంచిగా ఉంటారు. మంచి మాటలు చెప్తారు. వాళ్ళ స్నేహితులు చూస్తే మాత్రం భయంకరులు. చెప్పాలి. వారిని తీసుకురావటానికి వాళ్ళతో ఉండాలి. కానీ సంతోషంగా సహవాసం చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. నీచులు మనకి అసహ్యులుగానే ఉండాలి. నెక్స్ట్ మాట. అతడు అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. చాలండి. ఇవన్నీ ఇప్పుడు ఇంత హడావిడిగా మీరు రాసుకోను లేరు. గుర్తు కూడా ఉంచుకోలేరు. పిల్లల్ని ఇంటికెళ్ళాక అడగండి. కనీసం మినిమమ్ ఒక 5 అన్నా చెప్పాలి వాళ్ళు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏంటి అని నేను 11 చెప్తూ ఉన్నా. కనీసం 5 అన్నా చెప్పమనండి. వింటూ ఉన్నారో లేదో తెలియట్లేదు. ఒకళ్ళనొకళ్ళు గిల్లుకుంటా ఎందుకు నాన్న? దేవుని యందలి భయభక్తులు కలిగిన వారిని సన్మానించే విధంగా ఉన్నామా? దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళంటే అసలు గౌరవం ఉందా మనకు? భూమి మీద ఎవరైతే ధనవంతులుగా ఉంటారో అన్ని విధాల గొప్పవారుగా ఉంటారో వారు రాంగానే వాళ్ళని సన్మానించడం మనకు బాగా తెలుసు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ ద్వారా మనకి బెనిఫిట్ ఉంటది కాబట్టి. వాళ్ళని సన్మానించకపోతే మనకు బెనిఫిట్ ఉండదు కాబట్టి. కానీ దేవుని యందలి భయభక్తులు కలిగి ఒక దరిద్రుడు మన యొద్దకు వస్తే ఒక దరిద్రుడు లాగానే చూస్తాం మనం. నీకేముంది? ఏం లేదుగా. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశం కావాలి అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఈరోజు చూడండి ఎవరికైతే ధనం ఉంటదో, ఎవరైతే బాగా రిచ్‌గా ఉంటారో వాళ్ళకి సన్మానం బాగా దొరికిద్ది ఎక్కువగా. దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళకి మనమిచ్చే గౌరవం ఎక్కడ లోకంలాగా కాదు గదా! లోకంలో ఉన్న వాళ్ళకి మంచి గౌరవం ఇస్తారు. లేని వాళ్ళని తొక్కటానికే చూస్తారు. నీచంగా చూడటానికే. దేవుణ్ణి నమ్మిన నీవు దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని యందలి భయభక్తులు కలిగిన వారిని సన్మానించటం నేర్చుకో. దైవజనులకు లోబడి ఉండటం నేర్చుకో. దైవజనుల నాయకత్వం క్రింద ఉండటం మీరు నేర్చుకోండి. మాకేంటి ఆ నాయకత్వం అక్కర్లేదు అంటే, ఒక రోజున మోషే నాయకత్వానికి ఒక ముగ్గురు మనుషులు ఇష్టపడలా. దాతాను, అబీరాము, కోరహు అనేవాళ్ళు. ఏంటి మీతోనో మాట్లాడాడా దేవుడు? మీరే నడిపిస్తారా ప్రజల్ని? మేము నడిపించే స్థాయి మాకు లేదా? మీరేనా వాక్యం చెప్పేది? మేము కూడా వాక్యం చెప్పే స్థాయి మాకు కూడా ఉంది. మాకు జ్ఞానం ఉంది. నీ నాయకత్వం అంటే మాకేమంత ఇష్టం లేదు అన్నారు ఒక రోజున. ఆ మాట ఇంకా అంటూ ఉండగానే భూమి నెర విడిచిందంటే ఎప్పుడు చూడలేదు మనం అలాంటి సన్నివేశము. భూమి నెర విడిచి భూమి ఓపెన్ అయిపోయింది. చక్కగా లోపలికెళ్ళిపోయారు. క్లోజ్ అయిపోయింది. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయారు పాతాళంలోకి. దేవుని యందలి భయభక్తులు కలిగిన వాళ్ళని సన్మానిద్దాం. గౌరవించటం నేర్చుకుందాం.
లోబడి ఉండటం నేర్చుకుందాం. జ్ఞానం ఉంటే ఉంది మీకు. జ్ఞానం తెలిస్తే తెలిసింది. కానీ దేవుడు పెట్టిన ఆర్డర్‌లో, దేవుడు పెట్టిన క్రమములో ఉంటేనే రేపొద్దున మనం అక్కడ. నాకిష్టం వచ్చినట్టు ఉంటానంటే కుదరదు దేవుని రాజ్యంలో వెళ్ళటానికి. హల్లెలూయా! నెక్స్ట్ మాట. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చాలండి. చాలా సార్లు ఏదన్నా ఎదుటి వ్యక్తి నమ్మకపోతే ప్రామిస్ అంటున్నారా మీరు గూడా? మీలో గూడా కొద్దిమంది నేను చూసాను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు. ప్రామిస్ అన్యులు మాట్లాడే మాట అది. మనం మాట్లాడే మాట కాదు. దేవుడన్నాడు, "నీ మాట అవునంటే అవును, కాదంటే కాను. మిగిలింది దుష్టుని నుంచి వస్తదింకది. అవును, కాదు అంటే కుదరదు. అవునంటే అవును, కాదంటే కాదు." ప్రామిస్‌లేం లేవు మనకి. ఒకవేళ అంటూ ఉంటే దాన్ని ఆపేద్దాం మనం. ఏంటంట? ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. మీరేదైనా ప్రామిస్ చేస్తే మీకు కష్టమైనా చేసేయండి. మీకు ఇబ్బందైనా చేసేయండి. ఒక పూట మీకు తినటానికి లేకపోయినా పర్లా, మాట ఇచ్చారు కాబట్టి మాట ప్రకారం చేయండి. యెహోవా మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చే దేవుడు. మనము ఆయన బిడ్డలమైండి మనం కూడా అలాగే ఉండాలి. 10వ మాటకెళ్ళిపోదాం. నెక్స్ట్ మాట చదవండి. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. 10వ మాట ద్రవ్యము వడ్డీకియ్యడు. ఎంతమంది మనం వడ్డీలకి ఇస్తున్నాం ఇక్కడ? కొన్ని మాటలు చాలా డైరెక్ట్‌గా ఉంటాయి. ఆ మాటలు మన హృదయాన్ని గుచ్చుకున్నట్టుగా అనిపిస్తది. అవి మన హృదయాన్ని గుచ్చుతూ ఉన్నాయంటే నేను అనుకుంటా మనం ఆ బలహీనతలో ఉన్నామనే అని అర్థం. పాస్టమ్మ గారు ఎప్పుడు మా గురించే చెప్తారు. చాలా డైరెక్ట్‌గా చెప్తారు. చాలా కఠినంగా చెప్తారు అని ఒకవేళ మీకు ఆ మాటలు గుచ్చుకుంటూ ఉంటే, ఆ విషయంలో ఖచ్చితంగా మనం బలహీనులుగా ఉన్నామనే. వడ్డీ గురించి బైబిల్‌లో చాలా వాక్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలుసు. కానీ ఫైనల్ ఏంటంటే, మనము ఎంత దూరంగా ఉంటే దానికి అంత మంచిది. మన డబ్బులు వడ్డీకివ్వటం. ఎదుటి వాళ్ళు ఎంతో కష్టంలో ఉంటారు. వాళ్ళ ఏడుపు కొన్నిసార్లు మనకు తగిలిద్ది. వాళ్ళ బాధ మనకు తగిలిద్ది. అందుకని దానికి దూరంగా ఉండటమే మంచిది. 11 నిరపరాధిని చంపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ రోజున మనం చూస్తే ప్రతి దాంట్లో బయటికేదైనా చిన్న అవసరం పడి మనం వెళ్ళామంటే లంచం. అన్నిటికీ లంచం లేకుండా పనవ్వట్లేదు ఈ రోజున. దేవుడు అంటూ ఉన్నాడు, లంచము పుచ్చుకొనకూడదు. ఒకాయనంట మంచి జాబు, చాలా హై జాబ్ చేసి ఆయన బాగా ధనాన్ని సంపాదించి ఒక విలాసవంతమైన గృహాన్ని కట్టుకున్నాడంట. వాళ్ళు హిందూసు కొన్నిసార్లు ఆహ్, హ్మ్. వాటిని ఆ ఫలాల్ని చూసి పెట్టుకుంటారు. రాత్రి 1 గంటకు ఓపెనింగ్ అంట అది. ఓపెనింగ్ అలా జరుగుతూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట ఆయన. విలాసవంతమైన గృహాన్ని కట్టుకొని బ్రతికినంత కాలము లంచాలు ఇస్తావా లేదా? ఇవ్వలేనన్నా గూడా బలవంతంతో తీసుకొని లాక్కొని మన జీవితాల్లో గూడా అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆఖరిగా ఈ ఈ ప్రకారం ప్రకారము చదవండి. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ 11 క్వాలిటీస్ మనలో ఉంటే ఎవ్వరు మనల్ని కదిలించలేరండి భూమి మీద. ఎవ్వరు మనల్ని భయపెట్టలేరు. చాలామంది భయపెట్టడానికి వస్తారు చాలా సార్లు. ఈ క్వాలిటీస్ అయితే మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, నిబ్బరంగా ఉంటాము, ధైర్యంగా ఉంటాము. ఈ రాత్రి ప్రభువు వచ్చిన ప్రభా నీకు స్తోత్రము అంటాం. సిద్ధంగా ఉంటాం. అంటే దేవుని రాకడ విషయంలో కూడా ఇవన్నీ క్వాలిటీస్ లేకుండా దేవుని రాజ్యంలో కూడా మనం చేరలేమండి. యథార్థమైన ప్రవర్తన ఉండాలి. నీతిని అనుసరించాలి. నేను క్రైస్తవుడినే అంటాం. చిటుక్కున అబద్ధం ఆడేస్తాం మన ఇష్టం. కానీ దేవుడన్నాడు, "నువ్వు అలా మాట్లాడితే నీకు ప్రవేశమే లేదు." ఇవన్నీ 11 క్వాలిటీసు. ప్రభా! నాలో కూడా వీటిలో లేనివి కూడా ఉన్నాయి. మీరు ఇంటికెళ్ళాక ఒక చిన్న పేపర్‌లో రాసుకొని, ఆ 11 రాసుకొని ఏమేమున్నాయో టిక్ పెట్టుకోండి. ఎన్ని మార్కులొచ్చాయో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరే మార్కులేసుకోండి. ఆ 11 రాసి ఆ 11 క్యారెక్టర్స్ నాలో ఉన్నాయా లేదా? ఒకవేళ లేనివేవైనా ఉంటే ప్రార్థన చేయండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక.